అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేద అమ్మాయి. అమ్మా గీత, అప్పులోళ్ళు వచ్చే వేళ అయింది. వాళ్ళు వచ్చారంటే గట్టి గట్టిగా అరిచి పరువంతా బజార్ని పడేస్తారే. అవునమ్మా, నాకు కూడా తెలుసు. కానీ ఏం చేయాలి? ప్రతి నెల ఈ టైం కల్లా శాలరీ పడుతుంది, కానీ ఈ నెల పడలేదు. ఏం చేయాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి కదే. ఇంట్లో ఉద్యోగం చేసేదాన్ని నువ్వు మాత్రమే. నువ్వే డబ్బు విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఎట్టా అని మాట్లాడుతూ ఉండగానే వడ్డీలకు డబ్బులిచ్చే వెంకట్రావు ఇంటికొచ్చాడు. యమ్మ రేణుక, డబ్బులిస్తావా అంటే అది వెంకటన్న, అదేంటంటే నువ్వెంతలా సాగదీస్తున్నావంటేనే సీనేంటో అర్థమైందిలే. డబ్బులిప్పుడు కాలేదు, కొద్ది రోజులు ఆగు అంటావు, అంతేనా? అంటే అది అంకుల్, ప్రతి నెల ఈ టైం కల్లా శాలరీ పడుతుంది, కానీ ఈసారి ఇంకా శాలరీ రాలేదు. ఈ రోజైనా రేపైనా శాలరీ రాగానే నేనే మీ ఇంటికి వచ్చిస్తాను. మీరు వెళ్ళండి అంకుల్. మీరు ఇక్కడ ఉంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు వేరే రకంగా చూస్తున్నారు. ఓహో, అప్పులు తీసుకోవడానికి అవసరం మాత్రమే గాని అప్పులు తీర్చేటప్పుడు మాత్రం పరువు మర్యాదలు అన్నీ అడ్డొస్తాయి కదా. ప్రతి నెల ఏదో ఒక సాకు చెప్తానే ఉన్నారు. ఒక నెల ఇంట్లో మనిషికి ఒంట్లో బాగోలేదని, మందులకు ఖర్చయ్యాయని ఇట్లాంటి కుంటి సాకులు చెప్పొద్దు. సాయంత్రం వరకు నా చేతికి డబ్బొచ్చిందా సరే, లేదంటే నా సంగతి మీకు తెలుసుగా అని బెదిరించి వెంకట్రావు వెళ్ళిపోతాడు. అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. అవును, తమ్ముడేడి? ఏమోనే, రాత్రి ఇంటికి రాలేదాడు. ఫోన్ చేస్తే ఊరికే ఫోన్ చేయబాక పనిలో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేస్తున్నాడు. వాడు చేసే పనేంటమ్మా? ఇంట్లో ఎక్కడ డబ్బులున్నా తీసుకొని ఊరు మీద పడి తిరగడమే కదా. సర్లే, నేను సాయంత్రం వచ్చాక మాట్లాడతాను. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి త్వరగా రెడీ అయ్యి ఆఫీస్ దారి పట్టింది గీత. గీత, వచ్చావా? తెలుసు కదా మనది ఫైనాన్స్ కంపెనీ అని. తెలిసిన వాళ్ళని డబ్బులు అవసరం ఉన్నాయని జాలిపడి మనుషులకి డబ్బులిస్తూ వాళ్ళు కట్టకుండా పోతే నేను అప్పుల కుప్పలో మునిగిపోయి ఆఫీస్ మూసేసుకోవాలి. అర్థమైంది సార్. 2 నెలల క్రితం నేను లోన్ ఇప్పించిన రాజయ్య వాళ్ళ గురించే కదా మీరు మాట్లాడేది. ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను సార్. మాట్లాడి రావటం కాదు గీత, 2 నెలల నుంచి వాళ్ళు రూపాయి కూడా కట్టలేదు. ఆ డబ్బులు వసూలు చేసుకొనిరా, లేదంటే నీ శాలరీలో కట్ చేస్తాను. అది చెప్పడం కోసమే. నీకింకా శాలరీ వేయలేదు. ఆ డబ్బులు వస్తేనే నీకు శాలరీ, లేదంటే ఈ మంత్ నో శాలరీ, ఇక నీ ఇష్టం అని బాస్ మాట్లాడేసరికి గీత రాజయ్య ఇంటికి వెళ్లటానికి సిద్ధమవుతుంది. గీత రాజయ్య ఇంటికి చేరుకోగానే రాజయ్య గీతని చూసి, అమ్మా, నువ్విలా వచ్చావంటేనే పరిస్థితి అర్థమైంది. ఇప్పుడు మా దగ్గర కట్టడానికి చిల్లి గవ్వ కూడా లేదు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నదే నా భార్యకి ఆపరేషన్ చేయించటం కోసం. ఆ డబ్బంతా అయిపోయింది. ఇప్పుడు కనీసం మందులు తీసుకురావడానికి కూడా డబ్బులు లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ డబ్బులు ఎలా కట్టగలనమ్మా? ఇంకా 10 నెలల గడువు ఉందిగా. అప్పటి వరకు తల తాకట్టు పెట్టైనా డబ్బులు తీసుకొస్తాను. ఏంటో ఈ జీవితం. ఇంట్లో నేను పనిచేస్తే తప్ప ఇల్లు గడవలేని పరిస్థితి. నాన్నని చూస్తే పక్షవాతంతో మంచం పట్టాడు. నాన్నని చూసుకోవడానికి అమ్మ ఇంట్లోనే ఉండగా తప్పట్లేదు. తమ్ముడు నిజంగానే డబ్బులు అవసరం ఉండి అలా చేస్తున్నాడా, లేక పాడలవాట్లు ఏమైనా చేసుకుంటున్నాడో అర్థం కావట్లా. ఇప్పుడు మీ మీద జాలిపడి మీకు డబ్బులు ఇప్పించేస్తే నా జీవితానికి మాత్రమే కాదు, నా జీవితానికి దెబ్బైపోయేలా అయిపోయింది. ఇప్పుడు మీరు డబ్బులు కట్టకపోతే నా ఉద్యోగం పోయే పరిస్థితి. కాస్త మీరైనా అర్థం చేసుకోండి రాజయ్య అని గీత మాట్లాడుతూ ఉండగా పక్కింటి నుంచి గట్టిగట్టిగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. రాజయ్య, ఆ అరుపులేమిటి? ఏమోనమ్మా, వాళ్ళమ్మాయి డబ్బులు ఖర్చు పెడుతుందని వాళ్ళమ్మ రోజు అరుస్తూనే ఉంటుంది. నిజాలేంటని నాకు కూడా తెలియదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇంటి నుంచి శృతి ఆవేశంగా బయటకొస్తుంది. రాజయ్య, నువ్వు ఇన్నాళ్ళుగా ఇక్కడే ఉంటున్నావు కదా. నీ భార్య కూడా ఒంట్లో బాగోలేనట్టుగా ఉంది. నీకు పనిస్తే చేస్తావా? అయ్యో, తప్పకుండా చేస్తానమ్మా. ఏ పనో చెప్పండి. మా ఇంట్లోనే తోటమాలి పని చేయాలి. డబ్బుల గురించి నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు వెళ్ళి డబ్బుల గురించి మాట్లాడకుండా పనిలో చేరతానని చెప్పు. అలాగేనమ్మా. చాలా థ్యాంక్స్. వాళ్ళకి నిజంగా డబ్బు అవసరం ఉంది. నువ్వు టైంకి వచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నావు. ఈ ముసలోడికి ఇచ్చే డబ్బులో ఎంతో కొంత నేను నొక్కేస్తానని దీనికి తెలియదేమో, పిచ్చిది. సరే, మనకెందుకులే అని లోపలే అనుకుని బయటకు మాత్రం, అదేముందండి, పనిచేసే వాళ్ళకి పనివ్వడం కూడా గొప్ప విషయమేనా?
అవును, ఇంతకీ మీరెవరు? ఇప్పటి వరకు మిమ్మల్ని ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు. నేను ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. రాజే వాళ్ళకి డబ్బులు ఇప్పించాను. ఆ డబ్బులు వీళ్ళు కట్టకపోతే వసూలు చేద్దామని వచ్చాను. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే మీరొచ్చి ఇలా పని చూపించి రాజయ్య కొంచెం మేలు చేశారు. ఆహా, ఫైనాన్స్ కంపెనీలో జాబ్ అంటే బాగానే డబ్బులు వస్తాయి. నా అవసరాలకి అమ్మ డబ్బులు అడుగుతుంటే రోజు ఇంట్లో గొడవలే. అలా కాకుండా ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్లో నటిస్తూ ఎంత డబ్బైనా లాగేయచ్చు. అయ్యో, మీరంటారేంటి? ఫ్రెండ్స్ లాగా ఉందామా? తప్పకుండా. అవును, మీ ఇంట్లో ఏంటి గొడవ? అదా, మా అమ్మ నాకు పెళ్లి చేసి పంపించేయాలని చూస్తుంది. కానీ నాకేమో ఇప్పుడే పెళ్ళంటే ఇష్టం లేదు, చదువుకోవాలనుంది. కానీ మా అమ్మ నాకు బుక్స్కి గాని చదువు అవసరాలకు గాని డబ్బులే ఇవ్వదు. నేనే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా ఆ డబ్బులు సరిపోకపోతే ఇంట్లో అడిగితే ఇదిగో ఇలా గొడవ. చదువుకోవాలని కోరుకుంటే కొన్ని పోరాటాలు చేయక తప్పదు కదా. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు తప్పవు. అవునా, నాకు చదువుకోవాలంటే చాలా ఇష్టం. రాజయ్యకి వచ్చే నెల జీతంలో కొంత డబ్బు నీకు ఇస్తాను. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళు. లేదంటే నీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. రేపొచ్చే డబ్బులు తీసుకుని వెళ్ళు. ఇలా అందరి గురించి ఆలోచిస్తున్నావంటే నీ మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్. సరే, రేపు కలుస్తాను అని చెప్పి గీత ఆఫీస్కి వెళ్తుంది. ఏంటి గీత, డబ్బులు వసూలు చేసుకొచ్చావా? సార్, రేపు డబ్బులు వస్తాయి సార్. కానీ ఈ రోజుకి శాలరీ మాత్రం ఆపొద్దు సార్. ఇంటి దగ్గర చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. శాలరీ ఒక్కరోజు లేట్ అయినా చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ గీత. నెక్స్ట్ మంత్ నుంచి టైంకి డబ్బులు వసూలు అవ్వలేదంటే జాలి కూడా లేకుండా నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తాను. ఈ విషయం గుర్తుపెట్టుకొనుంటే నీకు మంచిది. అలాగే సార్ అని తన పనిలో తాను పడిపోయింది. ఇదిలా ఉండగా గీతతో పరిచయం శృతి మాత్రం వేరేలా ఆలోచించటం మొదలుపెడుతుంది. గీతని బుట్టలో వేసుకోవాలంటే ముందు నేను మంచిదానని ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కసారి నన్ను నమ్మేసి ఫ్రెండ్షిప్ మొదలుపెట్టిందా, డబ్బులు తన దగ్గర నుంచి ఎలా లాక్కోవాలో నాకు తెలుసు. అప్పుడు అమ్మతో తిట్లుండవు, ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏదైనా రిస్క్ అయితే అది గీతదే కాబట్టి మనం రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఒసే శృతి, నీ బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదే. ముందు రాజయ్యతో డీల్ మాట్లాడుకోవాలి. అమ్మిచ్చిన డబ్బుల్లో నాకు కొంత ఇస్తేనే పనిలో ఉంచుతాను, లేదంటే పనిలో నుంచి తీసేస్తానని బెదిరిస్తే డబ్బు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు అంటూ శృతి రాజయ్య దగ్గరికి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్లి తన పనిలో లీనమై ఉన్న గీత ఒక్కసారిగా ఫోన్ రావటంతో ఉలిక్కిపడి ఫోన్ చూస్తుంది. ఈ నెంబర్ ఎక్కడో చూసినట్లుంటుందేటబ్బా, ఎక్కడ చూశానో మాత్రం గుర్తుకు రావట్లేదేంటి అని ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇంతలో బాస్ కనిపించటంతో ఫోన్ పక్కన పెట్టేసి పని చేయటం మొదలు పెడుతుంది. ఫోన్ మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నా బాస్ పక్కనే ఉండటంతో లిఫ్ట్ చేయకుండా ఉండిపోతుంది గీత. ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే ఎవరైనా ఏదైనా అవసరం ఉండి చేస్తున్నారేమో. సరే, బాస్ ఇక్కడి నుంచి వెళ్ళాక చూద్దాంలే అని గీత అనుకుంటుంది. గీత అలా పనిలో పడిపోయి ఫోన్ వచ్చిన విషయం సాయంత్రానికి కానీ గుర్తురాలేదు. గుర్తొచ్చిన వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేయగా అవతల నుంచి శృతి. హలో గీత, నేను శృతి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదేంటి? ఎంత ఎమర్జెన్సీ ఉంటే అన్నిసార్లు ఫోన్ చేసి ఉంటాను చెప్పు. అయ్యో సారీ శృతి, ఇందాక బిజీలో ఉండడంతో ఫోన్ చూడలేదు. ఏంటి ఏదో ఎమర్జెన్సీ అంటున్నావు, ఏంటో చెప్పు. అదేమీ లేదులే. అదేంటంటే నీకు చెప్పాను కదా, అమ్మ వాళ్ళకి నేను చదువుకోవడం అంటే ఇష్టం లేదని. ఈరోజు కాలేజీలో ఫీజు లాస్ట్ డేటు. సో అమ్మ వాళ్ళని డబ్బులు అడిగితే ఇవ్వననేసరికి నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. అవునా, ఇప్పుడు కట్టేసావా లేదా? లేదు, ఎవరు ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ ఎగ్జామ్స్ రాయకపోతే ఇన్ని రోజులు నేను చదువుకున్న దానికి యూజ్ ఉండదు. ప్లీజ్ గీత, నువ్వే ఏదోలా సహాయం చేయవా ప్లీజ్? సరే సరే, టెన్షన్ అవ్వకు. నా దగ్గర కూడా ఎక్కువ మనీ లేవు. నీకెంత కావాలో చెప్పు, పంపిస్తాను. మళ్ళీ నాకు వీలైనంత తొందరగా రిటర్న్ చేస్తావు కదా? తప్పకుండా చేస్తాను అని గీతకి అబద్ధాలు చెప్పి ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడం కోసం డబ్బులు తీసుకుంటుంది శృతి. అలా గీత దగ్గర నుంచి వచ్చిన డబ్బుతో ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్తుంది. మమ్మీ, మీరు మన ఇవ్వకపోతే ఈ శృతి డబ్బులు సంపాదించుకోలేదనుకున్నారు కదూ. శృతి తలుచుకుంటే జరగని పనంటూ ఉండదు అని తనని తాను పొగుడుకుంటూ ఉంటుంది. కాని గీత ఇంటి దగ్గర అలా కాదు. చిన్న అవసరం వచ్చినా అందరూ గీత సంపాదన మీదే ఆధారపడతారు. ఇప్పుడు గీత దగ్గర ఉన్న డబ్బులన్నీ శృతికిచ్చేయటంతో గీత ఇంటి పరిస్థితులు చక్కబెట్టలేక అష్టకష్టాలు పడాల్సొస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇదేంటి, శృతి డబ్బులు తీసుకున్న తర్వాత నుంచి ఫోన్ చేయలేదు?
డబ్బులు తిరిగి పంపించింది లేదు. అని అనుకుని శృతికి ఎన్నిసార్లు ప్రయత్నించినా శృతి ఫోన్ తీయటం లేదు. గీత ఎన్నిసార్లు ఫోన్ చేసినా శృతి తీయకపోవటంతో గీతకు అనుమానంతో పాటు లోపల భయం కూడా మొదలవుతుంది. ఇంతలో తల్లి వచ్చి, గీత, ఏంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు? రేపు కట్టవలసిన వాటి గురించే కదా. అర్థమవుతుంది. క్రితం నెల కూడా జీతం ఆలస్యంగా వచ్చిందని ప్రతి నెల వచ్చి అన్ని బిల్లులు కట్టకుండా ఆపేసాం కదా. ఈ నెల తప్పకుండా కట్టేయాలి, లేదంటే ఇంకేమైనా ఉందా? సరే సరే, టిఫిన్ చేశాను, తినేద్దుగనరా. సరే, నేను వస్తానులేమ్మా, నువ్వు వెళ్ళు అని తల్లిని పంపించేసి గీత డబ్బుల విషయం గురించి ఆలోచించటం మొదలు పెడుతుంది. చదువు కోసం అనగానే వెనక ముందు ఆలోచించుకోకుండా ఉన్న డబ్బంతా పంపించేశాను. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా చూడాలో నాకేం అర్థం అవట్లేదు. ఇప్పుడేమో శృతి కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. డబ్బులు లేవంటే నేనేదైనా దుబారా ఖర్చు చేస్తున్నానని అనుకుంటుందమ్మ. ఒక పని చేస్తాను, నేరుగా శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఏమైందో తెలుసుకుంటే పోదా అని అనుకొని ఇంట్లో చెప్పకుండా శృతి ఇంటికి బయలుదేరుతుంది గీత. అలా వెళ్లిన గీతయ్యకి రామయ్య కనిపిస్తాడు. అమ్మా, నేనే నిన్ను గలవాలనుకున్నాను, ఎంతలో నువ్వే వచ్చావు, కానీ నువ్వెక్కడికి రావటం అని కాస్త అనుమానంగానే అడుగుతాడు రామయ్య. శృతితో ఈ మధ్య కాస్త స్నేహం ఏర్పడిందిలే, అందుకే ఇలా వచ్చాను. ఇంతకీ విషయం ఏంటో చెప్పు రామయ్య. ఈ నెల జీతం వచ్చిందమ్మా, నీకు కట్టాల్సిన డబ్బులు ఆఫీస్కొచ్చి ఇవ్వాలనుకున్నాను, ఎంతలో నువ్వే వచ్చావు. సరే, నేను శృతిని కలిసి వస్తాను. శృతమ్మ వారం రోజులుగా ఇంటికి రావటం లేదమ్మా. వాళ్ళ అమ్మ కూడా కాస్త కంగారు పడుతుంది, కానీ వాళ్ళకి ఇదేమీ కొత్త కాదంట. ఓహో, ఎగ్జామ్స్ అని చెప్పింది కదా, చదువుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళుంటుందిలే అని తనలో తాను అనుకుంటుంది. రామయ్య డబ్బులు తీసుకొనొచ్చి గీత చేతిలో పెడతాడు. అమ్మా, ఇదిగో డబ్బు, గత 3-4 నెలలుగా డబ్బులు కట్టకుండా ఉన్నానుగా, అందుకే అసలు వడ్డీ కలిపి మొత్తం తీసుకొచ్చాను అంటూ డబ్బులు గీత చేతిలో పెడతాడు. సరే రామయ్య, వస్తాను అని ఇంటిదారి పడుతుంది గీత. ఆ డబ్బు చేతిలో పడగానే గీతకి కొత్త ఆలోచనలు రావటం మొదలయ్యాయి. శృతి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాకేమో డబ్బు అవసరం విపరీతంగా ఉంది. సమయానికి రామయ్య డబ్బిచ్చాడు. ఆఫీసులో బాస్ కూడా రామయ్య డబ్బుల గురించి అడగడం మానేశాడు కదా. శృతి డబ్బు తిరిగిచ్చే లోపు ఈ డబ్బు వాడుకుంటే ఏ సమస్య ఉండదు కదా అని అనుకుంటుంది గీత. అదే ఆలోచనలో ఇంటికెళ్లేసరికి ఇంటి ముందు అప్పుల వాళ్ళు నించుని ఉండటంతో తన దగ్గరున్న డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టేస్తుంది గీత. అమ్మయ్య, ఇప్పటికైతే ఈ అప్పుల గొడవ తప్పింది అని అనుకుంటూ ఉండగా తన బాస్ నుంచి కాల్ రావటంతో డబ్బుల విషయం అప్పుడే ఎలా తెలిసిపోయిందా అని కంగారు పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. గీత, రేపు మన యానివర్సరీ సందర్భంగా మన ఆఫీస్ స్టాఫ్ అందరికీ పార్టీ ఇస్తున్నాను, ప్రిపేర్ అయి వస్తారని కాల్ చేస్తున్నాను, మర్చిపోవద్దు. ఓకే సార్ అని ఫోన్ కట్ చేస్తుంది గీత. ఇక ఆ రోజు హాలిడే అవ్వటంతో ఇంట్లోనే ఉన్న గీత దగ్గరికి సాయంత్రానికి ఒక వ్యక్తి వస్తాడు. హలో మ్యామ్, మై నేమ్ ఈజ్ శేఖర్, రికవరీ టీమ్ హెడ్ని. మన ఆఫీస్లో ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు కొందరు డబ్బులు ఇవ్వటం లేదని బాస్ వాళ్ళ మీద కోపంగా ఉన్నాడు. ఎలాగైనా సరే రికవరీ చేయాల్సిందే అని టీంలో టార్గెట్స్ కూడా పెట్టారు. మీ దగ్గర ఆ లిస్ట్ ఉందంట కదా, అది తీసుకోవడానికే వచ్చాను. అది లిస్ట్ ఆఫీసులోనే ఉంది కదా. ఈరోజు ఆఫీస్కి హాలిడే కదా, రేపు ఆఫీస్కి రాగానే ఇస్తాను, సరేనా? సార్ ఏమో అర్జెంట్ అన్నారు, మీరేమో రేపు అంటున్నారు. సరే, రేపటి వరకు ఎలాగో ఆగుతాం, రేపు వీలైనంత త్వరగా ఇవ్వండి మేడం. అలాగే శేఖర్ గారు, తప్పకుండా అని చెప్పి శేఖర్ని పంపించేస్తుంది గీత. అమ్మయ్య, ఈ రోజుకి ఎలాగోలా తప్పించుకున్నాను. రికవరీ వాళ్ళు వెళ్తే ముందుగా వెళ్ళేది రామయ్య ఇంటికే. అక్కడ గానీ వెళ్తే రామయ్య డబ్బు ఇచ్చానని చెప్తే, అమ్మో దేవుడు, ఇంకేమైనా ఉందా? నా ఉద్యోగం పోవడమే కాదు, ఆఫీస్ డబ్బు వాడుకున్నందుకు జైలు పాలవడం పక్కా. ఈ రోజుకు తప్పించుకున్నాను, కానీ రేపెలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటుంది గీత. ఆ ఆలోచనలోనే రోజంతా గడిచిపోతుంది. తరువాతి రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళగానే చకచకా తన కంప్యూటర్ నుంచి ఇవ్వాల్సిన లిస్టులో రామయ్య పేరు తీసేసి రికవరీ వాళ్ళకిస్తుంది గీత. ఓకే మ్యామ్. ఇక మిగతా వాళ్ళు బాస్ ఇచ్చే పార్టీకి వెళ్తారు. పెద్ద హోటల్లో పార్టీ మొదలవుతుంది. దాని పక్కనే శృతి తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం కనిపిస్తుంది గీతకి. డబ్బులు అని మమ్మీ వాళ్ళని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు కదా. ఈ రోజు శృతి డబ్బులు ఎలా సంపాదించుకుందో మీకు తెలియదు కదా, నేను చెప్పను కూడా. అదొక పెద్ద ఫైనాన్షియల్ సీక్రెట్. ఈరోజు పార్టీ నాదే, ఎంజాయ్ చేయండి అని అరుస్తూ ఉంటే అది చూసిన గీత ఫోన్ తీసి శృతికి వెంటనే కాల్ చేస్తుంది. శృతి ఫోన్ చూసి, పార్టీలు చేసుకోవడానికి డబ్బులు ఇచ్చి పార్టీ చేసుకుంటుంటే ఊరికి ఫోన్ చేసి విసిగిస్తుందేంటో.
అని ఫోన్ పక్కకి పెట్టేస్తుంది శృతి. ఇంతలో గీతకి రికవరీ ఏజెంట్ నుంచి ఫోన్ వస్తుంది. మ్యామ్, మీరు లిస్ట్ ఇచ్చిన తర్వాత బాస్ ప్రయారిటీ ప్రకారం లిస్ట్ ఇచ్చారు. దాంట్లో రామయ్య అనే ఒక పేరు మ్యాచ్ అవటం లేదు. సార్ పార్టీలో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు సార్కి చెప్పండి. ఇప్పుడు రామయ్య దగ్గరికి రికవరీ చేయడానికి వెళ్తున్నాం, సార్కి చెప్పండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు శేఖర్. గీతకి ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోతుంది. రామయ్య దగ్గర తీసుకున్న డబ్బులు ఆఫీస్లో తెలియకుండా శృతి చదువు గురించని అడిగేసరికి ఆలోచించకుండా ఇచ్చేసింది గీత. కాని తానిచ్చిన డబ్బులతో పార్టీ చేసుకుంటున్న గీతని మందలించి తన డబ్బులు వసూలు చేసుకోవాలో లేక రామయ్య దగ్గరికి వెళ్తున్న రికవరీ ఏజెంట్స్ని ఎలా ఆపాలో అర్థం కాక కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేరుగా శృతి దగ్గరికి వెళ్తే తను డబ్బులు ఇవ్వగలదా? ఒకవేళ ఇవ్వకుండా దానికి బదులుగా గట్టిగా డబ్బుల గురించి అరిస్తే నేను తనకి డబ్బిచ్చానని ఇక్కడున్న ఆఫీస్ వాళ్ళందరికీ తెలిసిపోయే అవకాశం ఉంది. అమ్మో, ఇలా కాకుండా ముందు ఆ రికవరీ ఏజెంట్ని రామ ఇంటికి వెళ్లకుండా ఆపగలిగితే ఇదే మంచి ఆలోచన. కానీ ఎలా అని ఆలోచనలో పడిపోతుంది గీత. వెంటనే తనకి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. వెంటనే తన బాస్ దగ్గరికి వెళ్ళింది. సార్, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పు గీత, ఏదైనా అర్జెంటా? ఒక్క అరగంట ఆగితే పార్టీ హడావిడి కాస్త తగ్గుతుంది, అప్పుడు మాట్లాడదామా అంటూ గీత చెప్పే మాట వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు బాస్. గీతకి లోపల టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఏం చేయాలో పాలుపోకుండా ఉన్న సమయంలో రామయ్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. రామయ్య, ఏంటి? అమ్మా, మొన్న నీకు డబ్బులు ఇచ్చానుగా, మళ్ళీ వీళ్ళొచ్చి నన్ను డబ్బులు అడుగుతున్నారేంటి? రామయ్య, వాళ్ళిప్పుడు నీ ముందే ఉన్నారా? అవునమ్మా, ఫోన్ ఇమ్మంటావా? లేదు, ఒక్క నిమిషం. నేను వాళ్ళకి మా బాస్ నుంచి ఫోన్ చేయిస్తాను, మళ్ళీ వెనక్కొచ్చేస్తారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది గీత. వెంటనే వెళ్లి స్టేజ్ మీదున్న మైక్ని బాస్ దగ్గర నుంచి లాక్కొని, హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంత హ్యాపీగా బాస్ ఇస్తున్న పార్టీని ఎంజాయ్ చేస్తున్నాం కదా, కానీ మనలో కొందరు మాత్రం ఈ రోజు కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి మాత్రం ఈ సెలబ్రేషన్స్ ఉండకూడదా? ఈ విషయం బాస్కి తెలియకపోయి ఉండొచ్చు, కానీ మనం చెప్పాలి కదా. బాస్ మన రికవరీ ఏజెంట్స్ని కూడా మన పార్టీలో జాయిన్ చేద్దామా? నలుగురిలో అనవసరంగా పరువు పోగొట్టుకోవటం ఇష్టం లేక బాస్ వెంటనే ఒప్పుకుంటాడు. గీత రికవరీ ఏజెంట్కి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్తుంది. అమ్మయ్యా, ఈ రోజుకి ఎలాగోలా తప్పించుకున్నాను. కానీ రేపటి పరిస్థితి ఏంటి? రేపు వీళ్ళు మళ్ళీ రామయ్య దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడు వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ముందు ఈ శృతి సంగతి ఏంటో చూద్దాం అని శృతి తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్న చోటుకి వెళ్తుంది గీత. గీతని చూసిన శృతి కాస్త కంగారు పడుతూ పారిపోదామని అనుకున్నా కాస్త ధైర్యం పోగు చేసుకొని, గీత, నువ్వేంటిక్కడ? రా, సెలబ్రేషన్స్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేద్దు గాని. శృతి, కాస్త పక్కకొస్తావా? నీతో మాట్లాడాలి. వెళ్దాంలే, తొందర ఏముంది, వెళ్దాం. ముందు పార్టీ ఎంజాయ్ చేయి. నీ మాటలు ఆపు, ముందు నా డబ్బులు నాకు ఇవ్వు. నేను వెళ్ళిపోతాను, నాకు చాలా పనులున్నాయి. వెయిట్ గీత, పార్టీ ఎంజాయ్ చేయి, తర్వాత మాట్లాడుకుందాం కదా అని శృతి అనేసరికి చిరాకుతో విపరీతమైన కోపంతో గీత గట్టిగట్టిగా అరుస్తూ ఇలా అంటుంది. ఆపవే నీ మాటలు, నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి. నువ్వు ఏం చేస్తావు, ఎలా చేస్తావు అనేది నాకు అనవసరం. చదువుకి బుక్స్ కానీ దొంగ మాటలు చెప్పి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇప్పుడు తాగి తందనలాడుతున్నావా? ఇలా మోసం చేయడం నీకు అలవాటై ఉండొచ్చు, కానీ నేను నీలా కాదు. నా పరిస్థితులు వేరు. నాకు నా డబ్బు ఇప్పుడే కావాలి అని గీత గట్టిగా అరిచేసరికి శృతి గీతని చేయి పట్టుకుని బలవంతంగా ఎవ్వరూ లేని చోటికి లాక్కొని వస్తుంది. నువ్వు భయపెట్టాలని చూసినా బెదిరించినా నా డబ్బులు నాకు కావాలి అని మాట్లాడుతూ ఉంటే శృతి అమాంతం గీత కాళ్ల మీద పడిపోతుంది. చెప్తుంది అర్థం చేసుకో గీత, నేను నీతో ఉదయాన్నే మాట్లాడతాను. నీ డబ్బులు నీకు ఉదయాన్నే ఇస్తాను. కాస్త ఇక్కడ గొడవ చేయకో ప్లీజ్. నా వాళ్ల ముందు నా పరువు పోతుంది, కాస్త అర్థం చేసుకో అని శృతి మాట్లాడేసరికి ఆ అనుకోని ప్రతిచర్యకి ఏం చెయ్యాలో అర్థం కాని గీత శృతిని ఏమీ అనకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికెళ్లేసరికి ఇంటి దగ్గర తన తల్లి తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా? ఏంటి సామాన్లన్నీ ఇలా గందరగోళంగా పడున్నాయి? నీ తమ్ముడు ఎవరి దగ్గర 2 లక్షల రూపాయలు అప్పు చేశాడంట. ఆ డబ్బుల కోసం వాడిని ఎతుకుతుంటే తప్పించుకుని తిరుగుతున్నాడంట. వాళ్ళెలాగో ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇంటి మీదకొచ్చి వాడి కోసం ఇల్లంతా వెతికి ఇట్లా గందరగోళం చేసి వెళ్లారు. ఇంతకీ వాడెక్కడున్నాడమ్మా? ఏమోనే,
అప్పుడప్పుడు ఒక్కరోజు ఇంటికి రాకుండా ఏ ఫ్రెండ్స్ దగ్గర ఉంటాడు కదా. నిన్న రాకపోతే నేను అలాగే అనుకున్నాను. కానీ ఇంత జరిగాక వాడింటికి రాకుండా ఉండేసరికి నాకు కూడా కాస్త భయంగానే ఉంది. అని అనగానే గీత క్షణం కూడా ఆలోచించకుండా తమ్ముడి స్నేహితులకి ఇంకొంతమందికి వరుసగా ఫోన్స్ చేస్తూనే ఉంటుంది. కాని ఎవ్వరూ కూడా తన తమ్ముడి ఆచూకీ మాత్రం చెప్పటం లేదు. గీత పిచ్చిదాన్లా తన తమ్ముడు ఎక్కడుంటాడోనని ఊరంతా తిరుగుతూ ఉంటుంది. కాని ఎంత వెతికినా తనకి నిరాశే తప్ప తన తమ్ముడి జాడ మాత్రం దొరకటం లేదు. ఈ కంగారులో ఏదైనా సహాయం చేస్తుందేమోనని శృతికి ఫోన్ చేస్తుంది గీత. జరిగిన విషయమంతా శృతికి చెప్తుంది. అబ్బా, దేవుడు భలే అవకాశం కల్పించాడు నాకు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడి కోసం వెతుకుతున్నట్టు గీత వెంట తిరుగుతూ ఉంటే గీత తాను నాకు ఇచ్చిన డబ్బులు అడగడానికి అవకాశం లేదు. అలాగే మధ్య మధ్యలో ఏదైనా డబ్బు అవసరం ఉంటే పోలీస్ పనిచేయాలంటే ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి తన దగ్గర నుంచి డబ్బులు లాక్కోవచ్చు అని మనసులో అనుకుంటుంది శృతి. కాని పైకి మాత్రం చాలా మృదువుగా మాట్లాడుతూ, అయ్యో గీత, అలా జరిగిందా? సరే, నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. ఇంతకీ నువ్వెక్కడున్నావు? వెంటనే పక్కనున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. నేను అంతలో అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శృతి. శృతి చెప్పినట్టుగానే వెళ్లి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తుంది గీత. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే తమ్ముడు కనిపించడం లేదని వాడు చేసిన అప్పుల గురించి చెప్పవలసిన అవసరం ఉంటుంది. కానీ వాడు అప్పు చేసి ఏదైనా తప్పుడు పని చేసుంటే నేను వాడిని పోలీసులకి పట్టించిందని అవుతానేమో అని అనుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా ఆగిపోయి శృతికి ఫోన్ చేస్తూ ఉంటుంది. కాసేపటికే శృతి గీత దగ్గరికి బైక్పై వస్తుంది. శృతి, వచ్చావా? నాకేం అర్థం అవ్వట్లేదు. నా తమ్ముడు అసలే వాడు ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు చాలా డిప్రెషన్లో ఉంటాడు. కొంపతీసి వాడేమైనా చేసుకుంటాడేమోనని భయం వేస్తుంది. అందుకే నేను ఇంతలా టెన్షన్ పడుతున్నాను. గీత, నువ్వేం కంగారు పడుకో. నేను వచ్చాను కదా, చూసుకుంటాను. మన ఊరంతా జల్లెడ పట్టైనా సరే మీ తమ్ముడు ఎక్కడున్నాడో కనబడదాం. నువ్వు ఫోన్ చేశావని అర్జెంటుగా వచ్చాను. కాస్త ఆకలిగా ఉంది. ఏదైనా తినేసి మనం పని మొదలు పెడదాం. సరే సరే, అలాగే చేద్దాం. ఏదైనా తిందాం అని శృతిని తీసుకుని వెళ్లి హోటల్లో తినిపిస్తుంది. అలా శృతి తనకి కావాల్సిన వాటన్నింటినీ గీత దగ్గర తీసుకుంటూ ఉంటుంది. శృతి, అడగడం కాస్త ఇబ్బందిగా ఉన్నా కానీ అడగ తప్పడం లేదు. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మనం ఇక వెళ్దామా అని అనగానే శృతి వెంటనే లేచి, నువ్వు ఖర్చు పెట్టి ఈ డబ్బుల కోసం వచ్చానని అనుకుంటున్నావేంటి? పద వెళ్దాం అని ఆవేశంగా గీతని తీసుకుని వెళ్తుంది. శృతి అలా కొంతసేపు కొన్ని చోట్లలో తిరిగిన తర్వాత ఒక చోట వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డుకునేసరికి, సార్ సార్, మా తమ్ముడు నిన్నటి నుంచి కనిపించడం లేదు. వాణ్ణి వెతుక్కుంటూ ఉన్నాం సార్. అవును సార్, అవును, నిజంగానే వాళ్ళ తమ్ముడు కోసం వెతుకుతూ ఉన్నాం. మమ్మల్ని కాస్త పంపించండి సార్. వీళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియదు కదా. వెళ్ళనివ్వండి సార్, ప్లీజ్. మీరు ఇంతలా ఎందుకు చెప్తున్నారో ఏంటో నాకు అర్థం కావటం లేదు. నేనిక్కడ ఉన్నది కేవలం బండి నడిపేవారు తాగేసున్నారా లేదా అని తెలుసుకోవటానికి మాత్రమే. నువ్వు బండి నడుపుతున్నావు కాబట్టి ఇందులో ఒకసారి ఊదేసి వెళ్ళిపో అని వెంటనే ఆ మద్యపాన రీడింగ్ తెలిపే మెషిన్ని శృతి నోట్లో పెడతాడు పోలీస్. శృతి తాగినట్టుగా తెలియగానే శృతితో పాటు గీతని కూడా తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు పోలీస్. మీరు ఏ విషయం అడక్కముందే ఏవేవో విషయాలు చెప్తున్నప్పుడే నాకు అర్థమైంది మీరేదో తప్పు చేస్తున్నారని. తాగేసి రోడ్ల మీద తిరగటం, ఎవరైనా పట్టుకుంటే హాస్పిటల్ అని ఇంకేదో అని కహానీలు చెప్పటం బాగా అలవాటైపోయింది. పోలీస్ స్టేషన్లో ఈ రాత్రంతా ఉంచి మీ అమ్మా నాన్నల్ని పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే అప్పుడు బుద్ధొస్తుంది మీకు అని పోలీస్ వాళ్ల దగ్గర ఫోన్ లాక్కొని గీత వాళ్ళ అమ్మతో పాటు శృతి వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేస్తారు పోలీస్ అధికారులు. రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచిన తర్వాత ఉదయాన్నే శృతి గీత వాళ్ళ అమ్మా నాన్నలకి పోలీసులు ఫోన్ చేయటంతో శృతి వాళ్ళ అమ్మతో పాటు గీత వాళ్ళ అమ్మ కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు. గీత, ఏంటి ఇది? ఇంటి పరువంతా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నావు. ఇంతకీ ఏం తప్పు చేశావే ఇట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చున్నావు? మీ అమ్మాయిలు తాగేసి రోడ్ల మీద రచ్చ చేస్తుంటే మొత్తు వదలాలని ఇలా ఇక్కడ కూర్చోబెట్టాం. వాళ్ళకంటే ఎలాగూ బుద్ధి లేదు. ఆడపిల్లలు ఇలా తాగేసి రోడ్ల మీద తిరిగేదాకా తీసుకొచ్చారు. మీకు పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలీదా? సార్, మీరు రమ్మన్నారు, వచ్చాం. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్తే పెడతాం. ఫైన్ ఏదైనా కట్టాలంటే కట్టేస్తా. అంతేగాని ఇలా క్లాసులు ఇవ్వకండి సార్. అవతల మాకు చాలా పనులున్నాయి. మాకేనా అమ్మా పనుల్లేంది? మీ పిల్లల్ని ఇలాగే పెంచుకుంటామంటే అది మీ సంస్కారం. దానికి నేనేం చెప్పలేను. ఇదిగోండి, ఈ రిజిస్టర్లో సంతకాలు పెట్టి తీసుకెళ్ళండి అని కోపంగా చెప్తాడు పోలీస్. అందరి సంతకాలు తీసుకుని పంపించేస్తాడు. చి, సిగ్గులేని జన్మ. తాగేసి రోడ్ల మీద తిరగడం ఏంటే? మనిషి జన్మ ఎత్తిన తర్వాత కాస్తైనా బుద్ధుండాలి.
ఇంకొకసారి నీ మొహం నాకు చూపించుకో. నా కొడుకు కనిపించడం లేదన్న బాధలో మేమందరం ఉంటే నువ్వేమో పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నావా అని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంది తల్లి. గీత బాధపడుతూ ఇంటి ముందు కూర్చుని ఉండగా గీత పనిచేస్తున్న ఆఫీస్ నుంచి బాస్తో పాటు ఇంకొందరు అక్కడికొస్తారు. సార్, మీరేంటి మా ఇంటికి ఇలా వచ్చారు? నువ్వు ఆఫీస్లో వెలగబెడుతున్న కార్యాలన్నీ బయటపడ్డాయి కాబట్టే ఇలా ఇంటి వరకు రావాల్సొచ్చింది అని బాస్ అరుస్తుంటే గీత తల్లి బయటకొస్తుంది. ఎవరండి మీరు? ఎందుకు మా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు? నేను మీ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చిన వెధనండి. పాపం కదా, ఆడపిల్ల అని ఉద్యోగం ఇస్తే సరైన గడ్డే తినిపించింది నాకు. ఆఫీస్లో ఉంటూ వేరే వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళు కట్టాల్సిన డబ్బుల్ని ఆఫీస్కి కట్టకుండా తాను తీసుకొని ఇంతమందిని మోసం చేస్తుంది. ఇలాంటి వాళ్లతో గొడవ చేయక బుజ్జగిస్తూ మాట్లాడాలా? ఓహో, ఇలా అందరినీ మోసం చేసి డబ్బులు సంపాదిస్తా ఆడితో రాత్రులు బలాదురు తిరుగుతూ నువ్వు చేసే పనులివన్నమాట. అలా కాదమ్మా, ఒక అమ్మాయి అవసరం ఉంది, చదువుకోవడానికి డబ్బులు లేవని 2 రోజుల్లో డబ్బులు తిరిగిచ్చేస్తానంటే డబ్బులు ఇచ్చానమ్మా. కానీ ఆ అమ్మాయి ఇవ్వకుండా నన్ను ఈ పరిస్థితికి తీసుకొని వచ్చింది. చెప్పవే, చెప్పు. ఆ అమ్మాయే నిన్ను పోలీస్ స్టేషన్లో కలిసిన అమ్మాయి అని కూడా చెప్పు. నిజంగా ఆ అమ్మాయేనమ్మా. వినేవాడు వేరు బాగులోడైతే ఇట్లాంటి కట్టు కథలు కోడి చెప్పొచ్చు. సరే, ఈ అమ్మాయి ఈ రోజు నుంచి మా అమ్మాయి కాదు. ఈ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధము లేదు. మీరు పోలీసులకు అప్పచెప్తారో లేక ఏమైనా శిక్ష వేసుకుంటారో మీ ఇష్టం. కానీ మా ఇంటి ముందు మాత్రం ఎటువంటి గొడవ చేయకండి. ఇంట్లో ఆరోగ్యం సరిగా లేనోళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. అమ్మ, అలా మాట్లాడకమ్మా, నీకు దండం పెడతానమ్మా అని గీత ఎంత చెప్తున్నా గీత మొహం మీదే తలుపేసేసి వెళ్ళిపోతుంది తల్లి. గీతను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆఫీస్ వాళ్ళు. సార్, నేను చేసింది తప్పే, కానీ తప్పించుకోవాలని మాత్రం అనుకోలేదు. నాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్. నేను మీ డబ్బులు మీ చేతిలో పెడతాను. అంత నమ్మకం నీ మీద మాకు లేదు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే వాళ్లే నీ దగ్గర నుంచి డబ్బులు ఎలా రావాలో అలా వసూలు చేస్తారు అంటూ ఎంత వద్దని వారుస్తున్నా గీతని పోలీస్ స్టేషన్కి లాక్కొని వెళ్లే ప్రయత్నం చేస్తాడు వాళ్ళ బాస్. కాని కాసేపటికి ఎలాగోలా గీత వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పోతుంది. అక్కడి నుంచి తప్పించుకొని నేరుగా శృతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏ అమ్మాయి, ఆగు. నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్న అమ్మాయి కదూ. మా ఇంట్లో నీకేం పని? నేను పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం మీకు తెలుసు. కానీ అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళానో మీకు తెలుసా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కారణమే మీ అమ్మాయి. మీ అమ్మాయి వల్లే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. మా అమ్మ నన్ను తిట్టడానికి, మా ఆఫీస్లో వాళ్ళు నన్ను ఒక దొంగలా చూడ్డానికి, నా జీవితం ఇలా తలకిందులుగా వివాదానికి అన్నిటికీ కారణం మీ అమ్మాయే. మీ అమ్మాయి చదువుకోవడానికి బుక్స్ కొనుక్కోవాలి, వాటికి డబ్బులు లేవంటే జాలిపడి నేను డబ్బులు ఇచ్చాను. తర్వాత చాలాసార్లు ఆ బుక్ కొనుక్కోవాలి, ఈ బుక్ కొనుక్కోవాలని డబ్బులు కూడా అడిగింది. చివరిగా మీరు ఎగ్జామ్స్ రాయడానికి ఫీజులు కూడా కట్టడం లేదని డబ్బులు అడిగి బ్రతిమిలాడి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. తీరా చూస్తే ఆ డబ్బులన్నీ ఎగ్జామ్స్ కోసం కాదు, ఫ్రెండ్స్తో జల్సాలు చేయడానికని తెలిసింది. ఏంటి అని నిలదీస్తే కాళ్ళ బేరానికి వచ్చింది. నా తమ్ముడు కనిపించడం లేదని నేను వెతుకుతూ ఉంటే చివరిగా తప్ప తాగేసి వచ్చి బైక్పై పోలీసులకి చిక్కి తనతో పాటు నన్ను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేసింది. తప్పులు చేసింది మీ అమ్మాయి అయితే దానికి శిక్ష భరిస్తుంది నేను. ఏ అమ్మాయి, నీకు పిచ్చేన పట్టిందా? నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నావు? నేను మాట్లాడే దాంట్లో ఒక్క మాట తప్పుందేమో మీ అమ్మాయిని అడగండి. పిలవండి తాను ఎక్కడుందో. లేదంటే మీ తోటమాలి రామయ్యని అడగండి. డబ్బులు ఇచ్చానో లేదో ఆయన చెప్తాడు అని గీత అరుస్తూ మాట్లాడుతూ ఉంటే శృతి తల్లి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా గీత బాస్ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి గీత కంపెనీని మోసం చేసి డబ్బులు తీసుకెళ్లిందని, ఏంటని అడిగితే వాళ్లపైనే తప్పుగా ప్రవర్తించిందని, కళ్లుగప్పి పారిపోయి తిరుగుతుందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. సార్, మీరు వెళ్ళండి. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మిగతా విషయాలు మేము చూసుకుంటాం. ఆ అమ్మాయి ఆచూకీ తెలియగానే మీకు తెలియచేస్తాం అని అంటాడు. వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక లోపలికి వెళ్లిన శృతి తల్లి కాసేపటికి శృతిని తీసుకుని లాక్కొని బయటకొస్తుంది. ఏ శృతి, ఆ అమ్మాయి పిచ్చిదానిలాగా ఏదేదో బాగుతుంది, అదంతా అబద్ధం అని చెప్పవే. గీత చెప్పిందంతా నిజమేనమ్మా, దాంట్లో ఏ అబద్ధము లేదు. అంటే నువ్వు? అవునమ్మా, నేను చదువుకుంటానని చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకున్నది నిజమే. ఆ డబ్బులు తనకివ్వకుండా ఫ్రెండ్స్తో కలిసి ఖర్చు పెట్టింది కూడా నిజమే. ఎగ్జామ్ ఫీజు అని చెప్పి డబ్బులు తీసుకుని ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్న విషయం కూడా నిజమే.
కానీ తనకి ఇంత పెద్ద సమస్య వస్తుందని మాత్రం అనుకోలేదమ్మా. నా వల్ల తన జీవితం ఇలా అవుతుందని మాత్రం అస్సలు అనుకోలేదమ్మా. గీత, నేను సరదాలు తీర్చుకోవడానికి నీ దగ్గర డబ్బులు తీసుకున్నది నిజమే, కానీ నిన్నిలా బాధ పెట్టాలని అనుకోలేదు గీత. అమ్మా, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా పడతాను, కానీ నిన్నివ్వాల్సిన డబ్బు గీతకిచ్చి తనని ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా అంటూ తల్లి కాళ్లపై పడిపోయి ఏడుస్తూ ఉంటుంది శృతి. శృతి తల్లి కూడా వెంటనే ఇంట్లోకెళ్లి కొంత డబ్బు తీసుకొచ్చి గీత చేతిలో పెడుతుంది. గీత వెంటనే ఆ డబ్బుల్ని తీసుకుని ఆఫీస్కి వెళ్తుంది. ఆ డబ్బుల్ని బాస్ చేతిలో పెట్టి, సార్, మోసం చేయాలని అనుకునే దాన్ని అయితే నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి నా చేతిలో డబ్బులుంటున్నాయి, కానీ ఎప్పుడు చిల్లి గవ్వ కూడా ముట్టుకున్నది లేదు. ప్రతి పైసా మీకు లెక్క చెప్పాను. ఇది నేను మోసం చేయడానికి చేసింది కాదు సార్, నా ప్రమేయం లేకుండా జరిగిన ఒక సంఘటన అంతే. సరే గీత, నీ గురించి నాకు తెలుసు కదా, నీ క్యారెక్టర్ ఏంటో తెలిసింది. జరిగిన విషయాలకి నేను నీకు సారీ చెప్తున్నాను. వెళ్ళి నీ డెస్క్ దగ్గర కూర్చొని నీ పని చేసుకోపో. సారీ సార్, మీరు నాకు తెలియచేయకుండా మా ఇంటికొచ్చినప్పుడు నా మీద మీకు నమ్మకం లేదని అర్థమైంది. నేను మళ్ళీ ఆఫీస్కొస్తే ఎప్పుడెక్కడెవరు తప్పు చేసినా ముందుగా మీకు గుర్తొచ్చేది నేనే. అలా ఉండడం నాకు ఇష్టం లేదు. అన్నం నీరు లేని చోటైనా బ్రతకొచ్చు, కానీ నమ్మకం లేని చోట ఉండలేను సార్. ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పి ఆఫీస్ నుంచి వెళ్ళిపోతుంది గీత. గీత ఆఫీస్ నుంచి ఇంటికెళ్లేసరికి ఇంటి దగ్గర శృతి తన తల్లితో కలిసి ఉంటుంది. ఆంటీ, జరిగిన దాంట్లో గీత తప్పేం లేదు. మీరంటే గీతకి ఎంత ప్రేముందో నాకు తెలుసు. మీరొక్క మాటన్నా తాను తట్టుకోలేదు. అలాంటిది మీరు తనని కూతురు కాదు అంటే తట్టుకోగలదా ఆంటీ? ప్లీజ్ దయచేసి తనని యాక్సెప్ట్ చేయండి ఆంటీ. సరేనమ్మా, కోపంలో 100 అంటాం, అంత మాత్రాన కన్న కూతుర్ని దూరం చేసుకుంటామా అంటూ గీతని దగ్గరికి తీసుకుంటుంది తల్లి. అప్పటి వరకు దుఃఖాన్ని ఆపుకోగలిగిన గీత తల్లి గుండెలకు హత్తుకోగానే కట్టలు తెగిన నదిలా తన దుఃఖాన్ని వెళ్లగక్కేస్తుంది. కాసేపు అలా తల్లి ఒళ్ళో పడుకున్న తర్వాత శృతి నెమ్మదిగా గీత దగ్గరికొస్తుంది. గీత, జరిగిన ప్రతిదాన్ని నేను సరిచేయలేను, కానీ ఒక్క మాట చెప్పగలను. సారీ గీత. ప్లీజ్ శృతి, నువ్వు కొద్ది రోజులు నాకు దూరంగా ఉండడం నీకు నాకు ఇద్దరికీ మంచిది అని మాట్లాడుతూ ఉండగా అప్పటి వరకు కనిపించకుండా పోయిన గీత తమ్ముడు నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ఇంట్లోకొస్తూ ఉంటాడు. వెంటనే గీత బాధతో కూడిన కోపంతో తమ్ముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి, ఎక్కడికి వెళ్ళావురా? 2-3 రోజులుగా నువ్వు కనిపించకపోతే మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావురా? అక్క, నేను కొన్ని అప్పులు చేశాను. ఆ అప్పుల వాళ్ళు నన్ను నలుగురిలో అవమానించారు. ఇంటికొచ్చి గోల చేస్తామని బెదిరించారు. ఆ టెన్షన్లో ఏం చేయాలో తెలియక పిచ్చిగా ఆలోచించి తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ప్రాణం తీసుకుందామని నదిలో దూకుతుంటే సరిగ్గా అదే సమయానికి ఇదిగో ఈ శృతి నన్ను కాపాడింది. నా సమస్య అంతా తెలుసుకుంది. తాను కూడా ఎవరి దగ్గరో కొంత డబ్బు అప్పుగా తీసుకుందని చెప్పి చాలా బాధపడింది. తన స్నేహితురాలి పరిస్థితి గురించి చెప్పి నన్ను ప్రోత్సహించింది. తరువాత తనకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి నన్ను ఒక మంచి కంపెనీలో ఉద్యోగంలో చేర్పించింది. ఉద్యోగం వచ్చిందన్న విషయం మీకు చెప్పాలని అనుకున్నాను, కానీ ముందుగా ఈ విషయం శృతికి చెప్పి మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను. శృతి వాళ్ళ ఇంటికి వెళ్తే తాళం వేసింది. ఇక్కడికి వస్తే ఇక్కడ శృతి కనిపించింది. తాను చెప్పిన ఆ స్నేహితురాలు నువ్వే అని ఇప్పుడే నాకు అర్థమైందక్కా. తన స్నేహాన్ని వదులుకోకక్కా. అవునే గీత, ఇలాంటి స్నేహితురాలు ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప దొరకరు. అమ్మా, మీరందరూ ఒక టీం అయిపోయి శృతికి సపోర్ట్ చేస్తున్నారు. అది నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు తెలీదే. నేను కూడా మాట్లాడకుండా ఉండి దాన్ని కాస్త ఏడిపించాలి కదా అని అనగానే శృతి పరిగెత్తుకుంటూ వచ్చి గీతని హత్తుకుంటుంది. అలా మళ్లీ వాళ్ల స్నేహం బలపడుతుంది. ఆ రోజు నుంచి శృతి అన్నీ చెడ్డ విషయాల్ని వదిలేసి నిజంగానే మంచిగా చదువుకోవటం మొదలుపెడుతుంది. గీత కూడా వేరే ఒక మంచి ఉద్యోగం దొరకటంతో సంతోషంగా ఉంటుంది. గీత మరియు తన తమ్ముడు ఇద్దరూ సంపాదిస్తూ ఉండటంతో వాళ్ల నాన్నకి మంచి వైద్యం చేయించగలుగుతారు. అలా అందరూ ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇక నుంచి సంతోషంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతవరకు సెలవు. నమస్తే.